ముషీరాబాద్లోని మొహమ్మదియా ఫంక్షన్ హాల్లో సికింద్రాబాద్ బచావో కార్యక్రమంలో జరిగింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పేరు మార్చడం దుర్మార్గమైన చర్య అని తలసాని అన్నారు. ఘన చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును అస్తిత్వాన్ని దెబ్బతీసేలా చర్యను మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 220 సంవత్సరాల చరిత్ర గల సికింద్రాబాద్ పేరును తొలగించి మల్కాజ్గిరి పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వానికి పేరు మార్చే అధికారం ఎవరిచ్చారని, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు శాశ్వతం కాదని, ప్రాంతాలు చరిత్ర శాశ్వతంగా నిలుస్తుందని ఆయన చెప్పారు. 2014 తర్వాత 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పొందాలి. కానీ ఈ 2 సంవత్సరాల 1 నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, డెవలప్మెంట్ ఏ విధంగా ఆగిపోయిందో కూడా మనందరం చూస్తున్నాం. ఇచ్చిన హామీలకు ఇచ్చిన ఇల్లు మారుస్తా అని చెప్పేసి దీంట్లో ప్రధానంగా హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ అని 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని, ఆల్రెడీ 150 డివిజన్లు ఉంటే 300 డివిజన్లు చేస్తాం కావచ్చు. కంటోన్మెంట్, బొల్లారం, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, సికింద్రాబాద్ కోర్ట్, సికింద్రాబాద్ బోనాలు ఇవన్నీ ఒక్కోలే కానీ 2 డివిజన్లు ఉన్నటువంటి. ఆ తర్వాత మీకు కాలక్రమేణా మల్కాజిగిరి అనేది మన అందరం చూసినది, అదొక చిన్న గ్రామం. సైబరాబాద్ కూడా చిన్న గ్రామం, శంషాబాద్ కూడా చిన్న గ్రామం. ఈ గ్రామాలు అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి పొందాలో మనం ముందుకు తీసుకెళ్ళాం.